పొలిటికోస్ ప్రేక్షకుల నమస్కారం. ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట మండలంలోని పొన్నాల గ్రామంలో ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని గురించి ఒకసారి వీక్షిద్దాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చినాక ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగానే మేము 4 మండలాలలో 5 మండలాల్లో 5 విలేజ్లు సెలెక్షన్ చేసినాం. 5 విలేజ్లలో ప్రతి ఊర్లో కూడా 100 ఇండ్లు ఫస్ట్ ఈ దళితులకు ఇవ్వాలనే ఆలోచన మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికలప్పుడు ఏదైతే వాగ్దానం చేసినామో అది ఇచ్చినామో దాన్ని నిలపడానికి 15 నెలల్లో మేము స్టార్ట్ చేసినాం. 15 నెలల్లో మేము స్టార్ట్ చేస్తే మా ముసలక్కలకు మా అవ్వలకు ఇంకోటి బాకున్నాం. ఇంకోటి ఏంది 4000 పింఛని. ఇప్పుడే ఈమెను పంచాయతీ పెట్టుకుంటారు. మేమేమనుకున్నామంటే 4000 పింఛన్ కన్నా ముందు కనీసం వాళ్ళకు ఉండడానికి గోడ అయితే కట్టిద్దాము, ఒక ఇల్లు కట్టిద్దాం. ఇల్లు కట్టించినాక మాకు ప్రజలు మా ముఖ్యమంత్రి గారిని 5 సంవత్సరాల కోసం ఎన్నుకున్నారు. 5 సంవత్సరాలు మేము పరిపాలనలో ఉంటాం. ఆయన 10 సంవత్సరాలు 2 సార్లు ఉన్నాడు కేసీఆర్, ఏం చేయలే. ఆ రోజు ఇచ్చిన 2000 కోసమే నేను 2000 ఇచ్చినా అని చెప్తుండ్రు. 2000 కాదు నాయన, మేము 4000 ఇస్తామని చెప్తున్నాం. ఖచ్చితంగా 4000 పింఛన్ ఇస్తాం. దానితో పాటు ఎవరైతే ఈ గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ బీసీలు ఉన్నారో బీసీ కులగణాలు చేసి బీసీలకు ఉద్యోగం ఇస్తామని 2% ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మేము తీర్మానం చేసినాం. అది అసెంబ్లీలో పెట్టినాం. సంవత్సరం లోపలనే ఆ కార్యక్రమం అంతా చేసి మేము ఢిల్లీకి పంపిస్తున్నాం. దాంతోపాటు మా దళిత సోదరులు ఉన్నారు, చాలా రోజుల నుంచి ఎస్సీ వర్గీకరణ కావాలి, మాకు ఉద్యోగాలు లేవని కొట్లాడుతారు. కనుక మేము ఎస్సీ వర్గీకరణ కూడా ఈరోజు 9% మా మాదిగలకు, 5% మాలలకు కూడా వర్గీకరణ చేసి అది కూడా చేసినాం. దాంతోపాటు ఇప్పుడు గ్రామాలలో ఇండ్లు, నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తున్నాం. 3500లో ఈ గ్రామం కూడా సెలెక్షన్ చేసినాం. ఇక్కడ 100 మందికా ఇంకో 10-20 మంది ఎక్కువైనా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాం. మా ప్రభుత్వం ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్గ సోదరులు అందరం కూడా కష్టపడి నిరంతరం పనిచేస్తున్నాం. ఆయన ఏమి చేసినప్పటికీ పేదవాళ్ళకు పనిచేయాలని ఆలోచనతో చేస్తున్నాం. దానితో పాటు మా యువ కిషోరాలు, మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈయన కొడుకున్నాడు, ఖచ్చితంగా మా గ్రామశాఖ అధ్యక్షుని చెప్పిపోతున్నా, యువకులు ఎవరైతే ఉన్నారో అందరి యువకులకు 50,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు 4,000 మందికి ఇస్తున్నాం. అట్లా రాష్ట్రంలో అంటే మన నియోజకవర్గంలో 4,000 మందికి ఇస్తే ఈడ అందరికి రాకపోవచ్చు. ఈడ ఉన్న వాళ్ళకు 10-20 మందికి ఒక ఇస్త్రీ షాప్ పెట్టుకుంటే సాకలాయనకి ఇస్తాం, ఇంకో ఆయన కిరాణా షాప్ పెట్టుకుంటే డబ్బులు ఇస్తాం, మంగళ పని చేసుకుంటామంటే ఇంకో ఆయనకి ఇస్తాం, గౌడన్నకి ఇస్తాం. అట్లా అందరికీ కూడా యువ కిషోరులకు ఇవ్వాలని ఆలోచన చేస్తుంది మా ముఖ్యమంత్రి. ఆల్రెడీ బడ్జెట్లో కూడా పెట్టినాం, అవి కూడా ఇస్తాం. ఇంకా 4 సంవత్సరాలు ఇంకా 3 సార్లు మేము బడ్జెట్ ప్రవేశపెట్టేది ఉంది. పేదవాళ్లకు ఖచ్చితంగా మా గౌరవ ముఖ్యమంత్రి ఆయన కడుపు సల్లగుండా అందరికీ పేదవాళ్ళకు చేస్తున్నందుకు మేమందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ విషయాలు ముందు తీసుకెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరమ్మ గృహాలలో భాగంగా ఈరోజు షామీర్పేట మండలంలో పొన్నాల గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా ఒక 82 మందికి లబ్ధిదారులకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మేడ్చల్ ఇన్ఛార్జ్ జంగన్న గారికి, మరి అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ యాదవ్ గారికి, షామీర్పేట మండల అధ్యక్షులు శంకరన్న గారికి, మరియు గ్రామ శాఖ అధ్యక్షునికి, మరియు వివిధ మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, ఇందిరమ్మ కమిటీ సభ్యులకు అందరికీ, ముఖ్యంగా ఈ అమ్మల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి ఉండాలని చెప్పేసి వీళ్ళ అమ్మలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రేవంత్ అన్న గారి ప్రభుత్వం పేదల అభ్యున్నతికి, పేదలు అత్యున్నతంగా ఎదగాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలు, అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి అభివృద్ధి పథకాలు కూడా ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధిగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక సంకల్పం పెట్టుకున్నాడు. కాబట్టి దానిలో భాగంగా ఈ విధంగా భూమి పూజలు చేయడానికి అందరం రావడం చాలా సంతోషకరమైన పరిణామం. రాబో రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించాలన్న ఉద్దేశంతో ఉంది. కాబట్టి మేమందరం కూడా రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు
ఇందిరమ్మ ఇండ్లో భాగంగా షామీర్పేట మండలం పొన్నాల గ్రామానికి విచ్చేసిన మన పెద్దలు గౌరవనీయులు తోటకూర వజ్రేష్ యాదవ్ గారు, మన మేడ్చల్ ఇన్ఛార్జి గారు ఇక్కడ ప్రతి మండలం ఒక విలేజ్ పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవడం, షామీర్పేట మండలంలో పొన్నాల గ్రామాన్ని తీసుకోవడము మరియు 82 మందికి ఇందిరమ్మ ఇండ్లు ఖచ్చితంగా కావాలని విలేజర్స్ అందరూ కూడా కొట్లాడడము, విలేజ్ అధ్యక్షుడు, ఇందిరమ్మ కమిటీ మెంబర్లు, సర్పంచ్, ఉప సర్పంచ్, ఇక్కడ రమేష్ గారు, సత్యనారాయణ అందరూ కూడా ఇక్కడ పేరు అందరూ వచ్చి కొట్లాడడం. ఈ విలేజ్లో ఇంకా కూడా కొందరు లేవని అంటుర్రు కాబట్టి, పెద్ద మనిషి వచ్చినప్పుడే చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మన ఇన్ఛార్జ్ ఏదైతే 3500 అంటుర్రో మేము ఆ పెద్ద మనిషి గురించి ఖచ్చితంగా చెప్తున్నాము. ఆయన రేవంత్ అన్నకు దగ్గర కాబట్టి అమ్మ ఇంకా 1000 ఎక్కువ తెస్తాడు, ఇది మాత్రం పక్కా చెప్తున్నా. అందరికీ తెలుసు ఇలా మనకు 3500 అని అందరికి ఇచ్చినట్టు మన పెద్ద మనిషికి ఇచ్చినా ఇంకా 1000 ఎక్కువ తెస్తాడు. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరికైతే కావాలని అంటుర్రో ఖచ్చితంగా అందరికి వస్తాయమ్మా. వాళ్ళకు వచ్చింది నాకు రాలేదు అనేది కాదు, నాకు రావాలనేది తెలుసుకోండి. ఎవరికో వచ్చిన దాని గురించి ఆలోచించక అందరూ కూడా ఊర్లో అందరం కలిసి ఉంటాము. ఇది విలేజర్స్ కాబట్టి మనకు అందరికి ఉంటే ఈ పెంకుటిన్లు అన్నీ పోతాయి. ఖచ్చితంగా మన రేవంత్ రెడ్డి గారు ఏవైతే అనుకున్నారో అన్నీ ఖచ్చితంగా చేస్తాడో. మీకు ఏవైతే ఫ్రీ గ్యాసు, ఫ్రీ బస్సు ఇవి ఏవైతే ఇచ్చిండో అట్లాగే ప్రతి గ్రామానికి ఒక 100 ఇండ్లు 50 ఇండ్ల లాగా ఖచ్చితంగా తెస్తాము. ముఖ్యమంత్రి గారు మీ అందరూ అండగా ఉండాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మన నియోజకవర్గానికి కార్పొరేషన్ లోన్లైనా ఇండ్లైనా ముఖ్యమంత్రి గారు మీరు సాన్నిహితంగా ఉంటారు, కానీ ఈ ప్రజలకి ఎవరికైతే అవసరం ఉందో వారికి చేసే విధంగా మనందరం ప్రయత్నం చేద్దామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. రోల్ ఓపించిండు ఊకుండు, పట్టాలు చేస్తున్నాడు, పట్టాలు చేయలే, మాకు ఏం చేయలే. ఇప్పుడు కూలిపోయిన ఇళ్ళని చూస్తుండు, మాకు ఇండ్లు ఇస్తుండు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం జంగయ్య మాకు మా పొన్నాల చార్పడ మండలం మాకు ఇస్తుండు, మేము ఆయనకు నమస్కారం. పొన్నాల గ్రామంలో దాదాపుగా 81 ఇండ్లు శాంక్షన్ అయ్యని చెప్పి తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 10 ఇండ్లకు భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వజ్రేష్ యాదవ్ గారు, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు కూడా, అదేవిధంగా చైర్మన్ గారు నరసింహ యాదవ్ గారు వచ్చేసి ఇక్కడ చాలామంది కూడా భూమి పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇల్లు వచ్చిన వారు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.